హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం జోగ్రఫీకి సంబంధించి అందరికీ ఉపయుక్తంగా ఉండే విధంగా పోడు వ్యవసాయం గురించి డిస్కషన్ చేద్దాం. పోడు వ్యవసాయం అంటే ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో అంటే ఏజెన్సీ ఏరియాలో గిరిజన ప్రజలు సాగు చేసే వ్యవసాయ విధానాన్ని పోడు వ్యవసాయం అంటారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఈ యొక్క పోడు వ్యవసాయాన్ని సాగు చేసే గిరిజనులు వచ్చేసి ఈ యొక్క కొండరెడ్లు అనేవాళ్ళు, కోయ అని, గొత్తి కోయ అని, సవర అని కొన్ని గిరిజన జాతులు ఈ యొక్క పోడు వ్యవసాయాన్ని సాగు చేస్తారు. అంటే ఏంటి అంటే ఈ యొక్క ఆటవిక ప్రాంతంలో ఏటవాలుగా ఉన్న ప్రదేశంలో చెట్లను నరికి వాటిని కాల్చివేసి వ్యవసాయానికి అనుకూలంగా చేసుకోవడం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే పోడు భూములని పోడు వ్యవసాయం అంటారు. మరి ఈ యొక్క పోడు వ్యవసాయాన్ని ఈశాన్య రాష్ట్రాల్లో జూమ్ వ్యవసాయం అని, తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోడు వ్యవసాయం అని, ఓవరాల్గా ఏమని పిలుస్తారంటే నరకు కాల్చు వ్యవసాయం అని, సంచార వ్యవసాయం అని, ఇలా రకరకాలైన పేర్లతో పిలవడం జరుగుతుంది. దాన్ని పోడు వ్యవసాయం అంటారు. ఈ పోడు వ్యవసాయం అనేది పురాతన వ్యవసాయ విధానం. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.